సో హాయ్ అండి, వెల్కమ్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఇంట్రడక్షన్ డేటాబేస్ అండ్ ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ డేటాబేస్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ ఏమేమంటే ఓవర్ వ్యూ ఆఫ్ డేటాబేసెస్. సో డేటాబేసెస్ అంటే ఏంటి, పర్పస్ ఏంటి, అలాగే టైప్స్ ఆఫ్ డేటాబేస్లో ఏమేమి టైప్స్ ఉంటాయి, అలాగే ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ చూద్దాం. అలాగే ఎస్క్యూఎల్లో బేసిక్ కమాండ్స్ ఏమున్నాయి, ఓకేనా. ఎస్క్యూఎల్ బేసిక్ కమాండ్స్, అలాగే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఒక ఎంప్లాయీ టేబుల్ తీసుకుందాం. ఆ ఎంప్లాయీ టేబుల్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి అనేది మనం చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి మనకి వాట్ ఈస్ డేటాబేస్. సో డేటాబేస్ అంటే ఏంటి. సో డేటాబేస్ యొక్క డెఫినేషన్ చూడండి. ఇక్కడ ఏం లేదు, సింపుల్ తెలుగులో చెప్తాను. పిక్చర్లో ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా మీకు. ఈ బిల్డింగ్ని ఒక కంపెనీ అనుకోండి, ఒక ఆర్గనైజేషన్ అనుకుంటే, ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటా అంతా స్టోర్ చేసుకునేందుకు మనకి ఒక ప్లేస్ అనేది కావాలి. సో ఆ ప్లేస్నే మనం డేటాబేస్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ డేటాబేస్. సో అంటే డేటాబేస్ యొక్క పర్పస్ ఏంటి. పర్పస్ ఆఫ్ డేటాబేస్ అంటే డేటాబేస్ యొక్క మెయిన్ రోల్ ఏంటి, ఎంత ఎఫిషియెంట్ డేటా అయినా, ఎంత లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా అయినా మనం స్టోర్ చేసుకునే దానికి డేటాబేస్ అనేది యూజ్ అవుతుంది. సో అలాగే మనకి డేటా కావాలి, మనం డేటాని రిట్రీవ్ చేసుకునేదానికి, అలాగే మనం డేటాని రిట్రీవ్ చేసుకునేదానికి డేటా అనేది యూజ్ అవుతుంది, ఓకేనా. డేటాబేస్ అంటే మనకి ఎప్పుడైతే యూజ్ అవుతుందో డేటా, అప్పుడు ఆ డేటాబేస్ యూజ్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ డేటాబేస్ యొక్క ఇంపార్టెన్స్. సో ఇక్కడ డేటాబేస్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 థింగ్స్: డేటా మేనేజ్మెంట్, స్కేలబిలిటీ, డేటా ఇంటిగ్రిటీ అండ్ బిజినెస్ అడాప్షన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డేటా మేనేజ్మెంట్. సో డేటా మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, సో సింపుల్ చెప్పాలంటే ఎఫెక్టివ్గా డేటాబేస్ అనేది స్టోరేజ్ చేసుకుంటుంది, ఓకేనా. అలాగే డేటాని రిట్రీవ్ చేసుకుంటుంది, ఓకేనా. సో డేటాని ఎఫెక్టివ్గా స్టోర్ చేసుకుంటూ, అలాగే రిట్రీవ్ చేసుకుంటూ మేనేజ్ చేసేదానికి డేటాబేస్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్కేలబిలిటీ అంటే ఏంటంటే, స్కేలబిలిటీ ఈజ్ నథింగ్ బట్ కెపాసిటీ. సో డేటాబేస్ యొక్క కెపాసిటీ. ఒక పెద్ద ఆర్గనైజేషన్ తీసుకుంటే, ఆ ఆర్గనైజేషన్ యొక్క లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని మేనేజ్ చేసే అంత కెపాసిటీ వచ్చేసి డేటాబేస్కి ఉంటుంది, ఓకేనా. ఎంత పెద్ద లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా అయినా సరే ఆ డేటాని స్టోర్ చేసుకుంటుంది, అంటే మేనేజ్ చేస్తుంది, ఓకేనా. దీనినే స్కేలబిలిటీ అంటారు. ఆ స్కేలబిలిటీ అంటే దానికి ఉన్న కెపాసిటీ. సో నెక్స్ట్ వచ్చేసి డేటా ఇంటిగ్రిటీ అంటే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో డేటాబేస్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో దీన్నే డేటా ఇంటిగ్రిటీ అంటారు. అలాగే బిజినెస్ అడాప్షన్ అంటే 81% ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఇన్ ది వరల్డ్ సో డేటాబేస్ని యూస్ చేస్తున్నాయి, ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. సో డేటాబేస్లో ఏమేమి టైప్స్ ఉన్నాయనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి రిలేషనల్ డేటాబేస్, NoSQL డేటాబేసెస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్ అండ్ అలాగే PostgreSQL పాపులారిటీ. సో ఇక్కడ చూసుకుంటే ఈ 3 వదిలేసేయండి, మీరు సెకండ్, థర్డ్, ఫోర్త్ వదిలేసేయండి. ఫస్ట్ రిలేషనల్ డేటాబేస్, RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దీనిని వచ్చేసి మనం మైక్రోసాఫ్ట్ వాళ్ళు బిల్డ్ చేశారు, ఓకేనా. సో ఇక్కడ మనకేంటంటే రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటంటే, రిలేషనల్ డేటాబేస్లో మెయిన్ వర్డ్ రిలేషన్ అనేది ఉంది కదా. సో మనకి ఇక్కడ డేటాబేస్లో డేటా అనేది టేబుల్ ఫామ్లో మన కాలమ్స్ అండ్ రోస్లో డేటాని స్టోర్ చేస్తాం, ఓకేనా. డేటాను స్టోర్ చేసినప్పుడు ఇక్కడ మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ టేబుల్స్లో డేటా ఉంటుంది కదా. ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి మనకి రిలేషన్ ఉంటుంది ఒక ఆర్గనైజేషన్లో. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం డేటాని మల్టిపుల్ టేబుల్స్లో క్రియేట్ చేసి మనం ఒకదానికొకటి రిలేషన్ ఇచ్చి ఆ డేటాని ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తూ ఉంటాం, ఓకేనా. దీనినే మనం రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం, ఓకేనా. సో ఇక్కడ అంతే సింపుల్, ఎందుకంటే ఏం లేదు. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇంతే. మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ టేబుల్స్లో ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటాని బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ని బట్టి ఆ డేటాని మనం కీవర్డ్స్ ఇచ్చి ఆ కీస్ ద్వారా వచ్చేసి ఆ డేటాని మనం మేనేజ్ చేస్తూ ఉంటాం, ఓకేనా. మల్టిపుల్ టేబుల్స్లో డేటాను స్టోర్ చేసి వాటిని మనం డేటాను డిలీట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, రిమైనింగ్ ఆపరేషన్స్ అన్నీ మనం చేయొచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ NoSQL డేటాబేస్ అంటే వీటికి ఏ రిలేషన్ ఉండదు, ఓకేనా. సింపుల్ ఇవన్నీ వదిలేసండి, మీకు ఏం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి
ఎస్క్యూఎల్ యొక్క ఇంట్రడక్షన్ అంటే ఏంటి? ఫస్ట్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. మీకు దీంట్లోని మీనింగ్లోని ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటే చూడండి, క్వైరీని బేస్ చేసుకొని ఓకేనా, క్వైరీస్ ఉంటాయి. క్వైరీస్ ఈజ్ ఈక్వల్ టు కమాండ్స్ అనుకోండి. కమాండ్స్ని బేస్ చేసుకొని మనం ఒక స్ట్రక్చర్డ్ వేలో డేటాని టేబుల్స్లో స్టోర్ చేసుకునే దానికి మనకి డేటాబేస్కి ఒక లాంగ్వేజ్ అనేది కావాలి. అది మీడియేటర్ అనుకోండి, ఓకేనా. ఆ లాంగ్వేజ్ని యూస్ చేసుకొని ఎస్క్యూఎల్ అనేదాన్ని స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ యూస్ చేసుకొని డేటాబేస్లో మనం డేటాని మేనేజ్ చేస్తూ ఉంటాం. సో ఈ డేటాబేస్ ఈ ఎస్క్యూఎల్ వచ్చేసి మనకి మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి, క్లాజెస్ ఉంటాయి, అగ్రిగేటర్స్ ఉంటాయి, ఓకేనా. అలాగే జాయిన్స్ ఉంటాయి. ఇవన్నిటిని యూస్ చేసుకొని మనం స్టెప్ బై స్టెప్ 1 by 1 నేర్చుకుంటూ మనం వచ్చేసి వీటిని మేనేజ్ చేసుకుంటూ డేటాను మేనేజ్ చేసుకునే దానికి ఎస్క్యూఎల్ అనేది మార్కెట్లో వచ్చేసి మోస్ట్ డిమాండెడ్ లాంగ్వేజ్ అనమాట, ఓకేనా, సాఫ్ట్వేర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఎస్క్యూఎల్ కమాండ్స్. సో బేసిక్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అంటే జస్ట్ దీంట్లో వచ్చేసి సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఓకే, ఇంతే. ఈ 4 కమాండ్స్ అనేవి జస్ట్ బేసిక్ కమాండ్స్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ కమాండ్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ సెలెక్ట్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే సెలెక్ట్ కమాండ్ ఆర్ యూజ్ టు రిట్రీవ్ స్పెసిఫిక్ డేటా ఫ్రమ్ డేటాబేస్ టేబుల్. సో ఇక్కడ డేటాబేస్ టేబుల్స్లో డేటా ఉన్నప్పుడు ఆ డేటాను మనం చూడాలి, మనకు అవసరం యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, మనం చూడాలనుకున్నప్పుడు సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ చేసి ఆ డేటాను రిట్రీవ్ చేస్తాం డేటాబేస్ నుంచి. అలాగే ఇన్సర్ట్ కమాండ్ అనేది ఎలా యూజ్ అవుతుంది? యాడింగ్ ఏ కాలం. సో ఒక న్యూ రికార్డ్ని వచ్చేసి మనం డేటాబేస్లో టేబుల్స్లో మనం డేటాని స్టోర్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసి ఆ డేటాని మనం స్టోర్ చేయొచ్చు. అలాగే అప్డేట్ కమాండ్ ఏం చేస్తాం? మోడిఫికేషన్స్. సో అదే టేబుల్స్లో అంటే చాలా టేబుల్స్ ఉంటాయి, వాటిల్లో అదే టేబుల్లో వచ్చేసి మనం ఆ డేటాని మోడిఫికేషన్స్ ఏదైనా చేయాలనుకోండి, మనకు అవసరం లేదు అంటే బై మిస్టేక్ ఏదైనా ఇచ్చాం, సో అప్పుడు మనం వచ్చేసి అప్డేట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఆ డేటాను అప్డేట్ చేయొచ్చు. అలాగే డిలీట్, అన్నెసెసరీ డేటా ఏదైనా ఉంటే అసలు మనకు యూజ్ అవ్వదు అనుకుంటే ఆ డేటాని మనం డిలీట్ చేయాలనుకున్నప్పుడు డిలీట్ కమాండ్ యూజ్ చేసి టేబుల్ యొక్క డేటాని డిలీట్ చేస్తాం. సో ఇక్కడ కమాండ్స్ అనేవి ఎందుకు అంత ఇంపార్టెంట్? సో ఇంపార్టెన్స్ ఆఫ్ కమాండ్స్, ఓకేనా. సో కమాండ్స్ ఏం లేదండి, సింపుల్గా కమాండ్స్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏం లేదు. మనకి వచ్చేసి టేబుల్లో వచ్చేసి డేటా మొత్తం ఇన్సర్ట్ చేయాలన్నా రిమైనింగ్ ఆపరేషన్స్ అన్నీ చేయాలనుకున్నా మనకి కమాండ్సే కమాండ్స్ని బేస్ చేసుకొని మనం డేటాని ఇన్సర్ట్ చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, క్రియేటింగ్ ఏ టేబుల్ అంటే సింపుల్గా ఒక టేబుల్ తీసుకోండి. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఎంప్లాయీకి సంబంధించిన డేటా వచ్చేసి మనం స్టోర్ చేయాలి డేటాబేస్లో అనుకుంటే ఇక్కడ టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? కాలమ్స్ అండ్ రోస్లో ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఎంప్లాయీస్కి వచ్చేసి మనకి కాలమ్స్లో ఏమేమి ఉంటాయి? ఎంప్లాయీ యొక్క నేమ్ ఉంటుంది, ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఓకేనా. ఎంప్లాయీకి హై డేట్ ఉంటుంది, ఇవన్నీ కాలమ్స్ అనుకోండి. రోస్లో వచ్చేసి మనకి డేటా అంతా ఆ ఎంప్లాయీ సంబంధించిన డేటా అంతా స్టోర్ చేసుకుంటూ వస్తాం, ఇంతే, ఓకేనా. అది టేబుల్ యొక్క స్ట్రక్చర్. సో నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్ అంటే డేటా టైప్ అంటే వాట్ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్. సో ఓకేనా, వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతుందో దానిని ఇండికేట్ చేసేది డేటా టైప్. డేటా టైప్ అంటే ఏం లేదండి, ఒక వేరియబుల్ యొక్క వాల్యూకి మనకి ఐడెంటిటీ ఇచ్చేదే డేటా టైప్, ఓకేనా. సో ఇక్కడ ఇంటీజర్ ఉంది, వేర్కేర్ ఉంది, డేట్ ఉంది, ఇవన్నీ వచ్చేసి ఒక్కో వాల్యూకి ఒక్కో ఐడెంటిటీని ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇంటీజరు నంబర్ని ఇండికేట్ చేస్తుంది, వేర్కేర్ నేమ్ని ఇండికేట్ చేస్తుంది, డేటు ఓకే జాయినింగ్ డేటు, హై డేటు, ఇటువంటి వాటిని ఇండికేట్ చేస్తుంది, ఓకేనా. సో ఐడెంటిటీని ఇచ్చేదే డేటా టైప్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీకి అంటే ఏంటంటే ప్రైమరీకి అనేది నల్ వాల్యూస్ అంటే డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ డూప్లికేట్ వాల్యూస్ని ఏ అయితే ఉంటాయో వాటిని అలో చేయదు. సో సింపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఆర్గనైజేషన్లో మల్టిపుల్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నప్పుడు ఆ మల్టిపుల్ ఎంప్లాయీస్కి ఒక ఎంప్లాయీకి ఉన్న ఐడి ఇంకో ఎంప్లాయీకి ఉండదు, అవునా కదా. సింపుల్గా ఒక ఎంప్లాయీకి ఉండే ఐడి ఇంకో ఎంప్లాయీకి ఉండదు కదా, అంటే ఒకే ఎంప్లాయీ ఐడి 2 పర్సన్స్కి 2 పర్సన్స్కి ఉండదు, ఇంతే సింపుల్. ఏ ఎంప్లాయీకి ఆ ఎంప్లాయీకి ఐడి వచ్చేసి ఇండివిజువల్గా ఉంటుంది, ఓకే కదా. అప్పుడే మనం పలానా ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ అంతా మనం చెక్ చేయగలం, చూడగలం, ఓకేనా. సో ఇలాగ ప్రైమరీకి యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకు డూప్లికేటివ్ వాల్యూస్ని అది అలో చేయకుండా మన డేటాని మేనేజ్ చేస్తుంది, ఓకేనా. సో స్ట్రక్చర్డ్ డేటా స్టోరేజ్ అంటే ఇందాకే చెప్పాను కదా,
డేటా వచ్చేసి మనకి ఒక స్ట్రక్చర్డ్ వేలో వచ్చేసి టేబుల్లో కాలమ్స్ అండ్ రోస్లో మనకి స్టోర్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ అండర్స్టాండింగ్ పర్పస్. ఓకేనా, ఇంతే. ఇదే వచ్చేసి స్ట్రక్చర్డ్ డేటా స్టోరేజ్, సింపుల్, ఇంతే. మనకి అయిందనండి, బేసిక్స్ అయితే ఇంతను సింపుల్గా మీకు చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి మీరు నెక్స్ట్ క్లాస్ నుంచి మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో నేనేం చెప్తానంటే ప్రాక్టికల్గా మనం నేర్చుకుందాం. అంటే డేటాబేస్ అంటే ఏంటి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, కమాండ్ బేస్డ్, అలాగే యూఐ బేస్డ్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే జియూఐ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే మామూలుగా మనం కమాండ్స్ లేకుండా డైరెక్ట్గా మనం మామూలుగా యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసేయచ్చు. ఓకేనా, అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. ఎప్పుడైనా బెస్ట్ ప్రాక్టీస్ అనేది మీరు కమాండ్స్ యూజ్ చేస్తే మీకు అది బెస్ట్ ప్రాక్టీస్ అవుతుంది, సబ్జెక్ట్ వస్తుంది తొందరగా. ఓకేనా, సో మీరేంటంటే రేపటి నుంచి మనకి ఎస్క్యూఎల్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేశాను. మనకి స్టెప్ బై స్టెప్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు చెప్తా. ఓకేనా, సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఖచ్చితంగా హిట్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోనే ఇది, సబ్జెక్ట్ కాబట్టి. ఓకేనా, కోర్స్ కాబట్టి మీకు కంప్లీట్గా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, సో థ్యాంక్ యూ, ఉంటాను.